ఏప్రిల్ 2న నేను శ్రీ బాలాజీ కార్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక 1.18 lakhs పే చేశాను అనమాట. ఒక షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకుందాం అని చెప్పేసి. తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఒక 10 days తిప్పారు, లైక్ ఈఎంఐ మీ పేరు మీద కావట్లేదు అండి, ఫైనాన్స్ కావట్లేదు ఏది అని చెప్పేసి. సరే అన్న మొత్తం డబ్బులు కడితే మరి కార్ ఎప్పటికల్లా ఇస్తారు అంటే రేపటికల్లా అయిపోద్దమ్మా మొత్తం అని చెప్పేసి డబ్బులు కట్టించుకున్నారు. కార్ ఇచ్చి పంపించారు. వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మరి ఏంటన్నా అంటే ఓనర్ దొరకట్లేదు, ఓనర్ రావట్లేదు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని తిప్పిస్తూ ఉన్నారు. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో జీపీఎస్ పట్టుకొని నా దగ్గరకు వచ్చేసి ఈ కారు మాది, మీకు ఎవరు ఇచ్చారు అది అని చెప్పేసి గట్టిగా మాట్లాడి, లేదు ఇక్కడ కొనుక్కున్నానండి శ్రీ బాలాజీ కార్ దగ్గర, మీరు ఏమైనా ఉంటే ఎవరు కార్కి ఇచ్చారో వాళ్ళని అడుక్కోని అని చెప్పి గట్టి బెదిరిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాతకి నాకు ఇక్కడ పిఎస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా శ్రీ బాలాజీ కార్స్ నుంచి మీరు కారు కొనుక్కున్నారా, ఒకసారి స్టేషన్ రాని వస్తే ఇక్కడ ఎస్ఐ గారు, నీ దగ్గరగా ఏ డాక్యుమెంట్స్ లేవు కదమ్మా, ఈ కార్ లీగల్గా అయితే నీ దగ్గర ఉండదు కదా, సో నువ్వు వారి కార్కి ఇచ్చేసి నేను ఎవరైతే లైక్ ఫ్రాడ్ చేశారో అతని మీద కంప్లైంట్ పెట్టని చెప్పేసి మాట్లాడారు అనమాట. ఎస్ఐ పేరు వచ్చి శ్రవణ్ కుమార్ సార్. సో చేసాము. అతను కూడా శ్రీ బాలాజీ కార్స్ కంప్లైంట్ ఏమవుద్దన్నా, మీ డబ్బులు మీకు వారం 10 రోజుల్లో ఇచ్చేస్తాం, ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటాం, కంప్లైంట్ ఏమవుద్దంటే సరే అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వకుండా బయటకు వచ్చిన తర్వాత అతను కార్ ఆల్రెడీ ఇచ్చేసామని తెలిసిన తర్వాత అతను మా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అప్రోచ్లో ఉండట్లేదు. సరే అని చెప్పేసి అతని గోడౌన్ దగ్గరికి వెళ్తే గట్టిగా మాట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళతో పిలిపించి మమ్మల్ని బెదిరిటాలు, వాళ్ళ అన్నని పిలిపించేసి కొంచెం బెదిరించి భయపెట్టాలి. అరే డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి, అగ్రిమెంట్ ఇస్తాం, లేదంటే మిమ్మల్ని చంపేస్తుంది అన్నాడు. కొంచెం బెదిరించారన్నమాట. సరే మా వాళ్ళని తీసుకోవాలి, నెక్స్ట్ వెళ్ళి బతిలాడితే చెక్కను ఒక రాసిచ్చారు పేపర్ మీద, ఈ డేట్ కల్లా ఇస్తామని చెప్పేది. ఆ డేట్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఇప్పుడు లేవన్నా, మళ్ళీ మండే ఇస్తుంది అని చెప్పి మళ్ళీ 10 రోజులు ఇప్పించారు. ఇట్లా తెలిసిన ద్వారా వల్ల వెంకటేష్ అని చెప్పేసి అతను కూడా కార్ కన్సల్ట్ చేసి అతని దగ్గరికి వెళ్తే అతను పిలిపించి మాట్లాడి ఒక వారం రోజుల్లో నేను అమౌంట్ ఇప్పిస్తా అని చెప్పేసి అతను హామీ ఇచ్చారు. సో వారం పోయింది, 10 రోజులు పోయింది, లైక్ 12 days అవుతుంది. సో ఏమనంటేనేమో వాడు ఫోన్ ఎత్తట్లేదు, వాడు వచ్చినప్పుడు మాట్లాడదు అది అని చెప్పేసి అతను మళ్ళీ రివర్స్లో మాకు బెదిరింపులు జరుగుతున్నారు అన్నమాట. వాడు ఇచ్చినంత తీసుకోండి, చిన్నగా లాక్కోవాలి వాడి దగ్గర నుంచి. ఇప్పుడు మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే, కోర్టుకి వెళ్తే మీకు డబ్బులు రావు, మళ్ళీ మీకు ఎదురుగా కోర్టు ఖర్చులు అయితే, లాయర్ ఖర్చులు అవుతాయి, అవసరం అన్నది అని చెప్పేసి అతను కూడా రివర్స్లో మాకు కొంచెం థ్రెటనింగ్ చేయడం అవన్నీ చెప్పాను సార్. సో ఇవాళ ఫైనల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మేము మాట్లాడతాం, పిలిపిస్తాం అని చెప్పేసి అన్నారు, నేను రెస్పాండ్ అయితే లేదు. మా డబ్బులు మాకు కావాలి సార్, ఇంకేం అవుతుంది అంటే న్యాయం కావాలి సార్ మాకు. శ్రీ బాలాజీ కార్స్ వాళ్ళ కొడుకులు బెదిరించారు, వాళ్ళ అన్న సునీల్ అనిల్ అండి.